నువ్వు ఏదైనా ఒకటి అవ్వాలని లేదా ఏదో ఒకటి చెయ్యాలి అని కలకంటూ నిత్యం దాని గురించి తపన పడతాను కదా. ఆ చేసే శ్రమని చూసి చుట్టూ ఉన్న ప్రకృతి దాన్ని నీకు అందించడానికి మొత్తం అన్ని దానికి సరిపడా సందర్భాలని సంఘటనని క్రియేట్ చేస్తుంది అనేది ఈ పుస్తకం ద్వారా ఆ రచయిత పావులో కోయిలో చెప్పిన. హాయ్ ఫ్రెండ్స్, సమయం తెలుగుకి స్వాగతం. ప్రతి వారంలానే ఈ వారం కూడా మీకు ఒక స్టోరీ చెప్తా. అయితే మొన్న చెప్పింది అయితే రియల్ స్టోరీ. ఎవరైనా ఆ స్టోరీ చూడకపోతే ఇక్కడ ఉంటుంది, చూడండి. చిన్నప్పటి నుంచి మనకి పాత కథలు అంటే జానపద కథలు, లేదు అంటే తోటరాముడు, పాతాళ భైరవి లాంటి స్టోరీలు అంటే చాలా ఇష్టం కదా. ఆ సినిమాల్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను. అలాంటి స్టోరీ ఇది. యాక్చువల్గా దీని గురించి చాలామందికి తెలుసు మేబీ, కానీ తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది స్పెయిన్ నుంచి ఈజిప్ట్ పిరమిడ్స్ ఉంటాయి కదా, అక్కడికి ఒక అబ్బాయి, ఒక కుర్రాడు తన కళల్ని వెతుక్కుంటూ వెళ్ళిన ఒక స్టోరీ. చాలా సింపుల్గా చెప్తా, చాలా బాగుంటుంది స్టోరీ. ఈ అబ్బాయి పేరు శాంటియాగో. ఈ శాంటియాగో వాళ్ళ ఫాదర్ ఎవరంటే ఒక ప్రీస్ట్ అనమాట. సో అందరిలానే తన కొడుకు కూడా తన వారసత్వాన్ని తీసుకొని ప్రీస్ట్ కావాలి అని చెప్పి తను కోరుకుంటాడు. సో నువ్వు ప్రీస్ట్ అవ్వాలి అది ఇది అని చెప్పి చెప్తాడు. కానీ తనకి మాత్రం ఆ జాబ్ ఇష్టం ఉండదు. ఎందుకంటే రోజు వెళ్ళి ఒకటే టైంలో పూజలు చేసి ఇలా అది నచ్చక తనకి అది ఇష్టం ఉండదు. సో ఏం చేస్తాడంటే, తనకిష్టమైన జాబ్ ఏంటంటే అక్కడ ఒక పాడుపడిపోయిన ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ దగ్గర ప్రశాంతంగా పడుకొని 4 గొర్రెలను తీసుకుని వెళ్ళి అక్కడ ఆ గొర్రెల్ని కాస్తూ ఉంటాడు అన్నమాట. హాయిగా పడుకుంటాడు ఆ చెట్టు కింద. తనకిష్టమైన జాబ్ ఇది నిజానికి. సో కొద్ది రోజులు అలానే గడుస్తుంది. గడిచిన తర్వాత శాంటియాగోకి ప్రతిరోజు ఒకే కళ రిపీట్గా వస్తూ ఉంటుంది అన్నమాట. అది ఏం కళ అంటే, దూరంగా ఎక్కడో ఒక పిరమిడ్ ఉందంట, పెద్దది. ఆ పిరమిడ్కి కొద్దిగా దగ్గరలో ఒక నిధి ఉంది అని చెప్పి తనకి రిపీటెడ్గా డైలీ కళ వచ్చేది. సో ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది. 3వసారికి శాంటియాగోకి ఒక అనుమానం వస్తుంది, ఈ కళ ఎందుకు నిజం కాకూడదు అని. ఎందుకంటే నిధి అనేటప్పటికి మనకి ఒక ఆశ ఉంటుంది కదా. సో శాంటియాగోకి కూడా ఒక ఆశ కలిగింది, ఏంటంటే ఈ కళ నిజమైతే బాగుంటుంది కదా అని చెప్పి. కానీ కళ అయితే వస్తుంది, ఆ ప్లేస్ కూడా ఎక్కడ ఏంటి అనేది తెలియదు. సో అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఆ అబ్బాయికి తెలియలేదు. సో తర్వాత ఏం చేశాడంటే, కొద్ది రోజులు అదే కళ తను తరుముతూ ఉండేటప్పటికి అప్పుడున్న కాలంలో ఇప్పుడు మనకి ఎలా అయితే సోది చెప్పేవాళ్ళు ఎలా ఉంటారో అలాగా ఒక ఇలాంటి భవిష్యత్తు గురించి చెప్పే ఒక జ్యోతిష్యురాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తన కళ గురించి చెప్తాడు. ఇలానే, ఇది నాకు ఇలా కళ వస్తుంది, సో కళలో ఒక పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ దగ్గర ఒక నిధి ఉందని చెప్పి వస్తుందని చెప్తాడు. సో తను కాసేపు ఆలోచించి ఏం చెప్తుందంటే, నీ కళ నిజమే, సో నువ్వు ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళు, నీకు ఆ ట్రెజర్ దొరుకుతుంది అని చెప్పి చెప్తుంది. సో శాంటియాగోకి అప్పటి వరకు ఉన్న అనుమానం కాస్త ఓకే, ఇప్పుడు మనం వెళ్ళొచ్చు, వెళ్తే మనకి ఖచ్చితంగా నిధైతే దొరుకుతుంది. ఎందుకంటే ఒకరు మనకి వెళ్ళు అని చెప్పి ధైర్యం ఇచ్చేటప్పటికి శాంటియాగోకి కూడా ఒక ఆశ, మళ్ళీ సరే అయితే వెళ్ళొచ్చు అక్కడికి అని అనుకుంటాడు. సో కానీ ఇప్పుడు వెళ్ళాలి అంటే ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా తెలియదు. సో ఏ దారిలో వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది మళ్ళీ ఒక చిన్న డౌట్. ఆ సమయంలో శాంటియాగో దగ్గరికి అక్కడ ఉండే ఒక తెగకి సంబంధించిన ఒక రాజు, కింగ్ ఆఫ్ శాలం అంటారు ఆయన వస్తాడు. వచ్చి, నువ్వు ఇలా ఒక నిధిని చూశాను అంటున్నావు కదా పిరమిడ్ దగ్గర, అక్కడికి నువ్వు వెళ్ళు అనేసి అంటే, ఎలా వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవు, రూట్ ఏదో కూడా తెలియదు కదా అనేసి అంటాడు. సో ఆ కింగ్ ఆఫ్ శాలం ఏం చేస్తాడంటే, తన దగ్గర 2 రాళ్ళు ఉంటాయి. ఆ 2 రాళ్ళు తనకిచ్చి, ఇవి జేబులో వేసుకొని నువ్వు నడుస్తూ ముందుకెళ్ళు. ఎప్పుడైతే నువ్వు వెళ్ళే దారి కరెక్టా కాదా, లేదా ఎవరినైనా అడిగినప్పుడు వాళ్ళు ఒక దారి చూపిస్తారు కదా, అప్పుడు ఈ 2 రాళ్ళల్లో కళ్ళు మూసుకొని ఒకటి తీయి, అందులో తెలుపు రాయి వస్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అడ్రస్, నువ్వు అటే వెళ్ళొచ్చు. లేదు బ్లాక్ స్టోన్ వచ్చింది అంటే అది తప్పు, వేరే వాళ్ళని అడుగు. సో ఇలా అని చెప్పి తనకి ఆ సాయం చేసేసి
కింగ్ ఆఫ్ శాలం వెళ్ళిపోతాడు. సో అప్పుడు వీడేం చేస్తాడంటే శాంటియాగో తన దగ్గర ఉన్న గొర్రెల్ని అన్నిటినీ వెళ్ళే దారిలో అమ్మేసి ఒక గైడ్ని కూడా పెట్టుకుంటాడు. అంటే ఈ పిరమిడ్స్ అంటే అప్పట్లో ఈజిప్ట్ దగ్గరే ఉండేవి ఇప్పుడు కూడా. సో ఈజిప్ట్ వెళ్ళడానికి తన కోసం తన దగ్గరుండి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ని పెట్టించుకుంటాడు. సో వాడేం చేస్తాడంటే వీడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకొని వీడిని దారిలో వదిలేసి వెళ్ళిపోయేటప్పటికి శాంటియాగోకి ఏం చేయాలో తెలియదు. సో ఆ సమయంలో ఆ కుర్రాడికి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టడానికి డబ్బులు కావాలి. సో అక్కడే దగ్గరలో ఉన్న ఒక క్రిస్టల్స్ షాప్లో కొన్నాళ్ళు పని చేస్తుంటే అయితే ఆ జీవితానికి అలవాటు పడిపోతాడు కొన్నాళ్ళ పని చేసేటప్పటికి. సో ఏంటంటే ఇది ప్రశాంతంగా ఉంది, బాగుంది, అంటే కొన్ని డబ్బులు వస్తున్నాయి మనకి అని చెప్పేటప్పటికి సో శాంటియాగో రిలాక్స్ అవుతాడు. అంటే తనకి ఏదైతే వెంటాడుతున్న కళ ఉందో ఆ కళను కూడా మర్చిపోయి ఈ జీవితం ప్రశాంతంగా ఉంది అని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడు క్రిస్టల్స్ షాప్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ ఈ కుర్రాడికి తన కళని గుర్తు చేస్తాడు. ఎలా అంటే, అసలు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పావు, నువ్వు పలానా పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలి అనేసి అన్నావు, ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్తే ట్రెజర్ ఉంటుంది, నిధి కావాలి నాకు అని చెప్పి వచ్చావు, నువ్వు నీ లక్ష్యాన్ని మర్చిపోయి ఇక్కడ నువ్వు ప్రశాంతంగా ఈ జీవితానికి అలవాటు పడిపోయావు, ఇది కాదు కావాల్సింది, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళు అని చెప్పి చెప్తాడు. ఆ మాట మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునేసరికి శాంటియాగోకి అవును నిజమే కదా, నా లక్ష్యాన్ని నేను వదిలేశాను అని చెప్పి మళ్ళీ ఆలోచన వస్తుంది. సరే తన దగ్గర ఇన్నాళ్ళు పనిచేసిన దాంట్లో ఆ షాప్లోంచి వచ్చిన డబ్బులు పట్టుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈసారి కొంత దూరం వెళ్ళేటప్పటికి, కొన్ని రోజులు గడిచేటప్పటికి అక్కడ ఒక అరేబియన్ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయి పేరు ఫాతిమా. అక్కడ కొద్ది రోజులు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ సాగుతుంది. అయితే అప్పుడు కూడా ఏమనుకుంటాడంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి ఫాతిమాని రిక్వెస్ట్ చేస్తాడు. సో తను ప్రపోజ్ చేస్తే ఫాతిమా ఏం చెప్తుందంటే నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడైతే ఆ ట్రెజర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సాధిస్తావో అప్పుడు పెళ్లి చేసుకుంటాను, ముందు అన్నిటికంటే ముఖ్యం నా లక్ష్యం ముఖ్యం, నువ్వు నీ లక్ష్యం కోసం నీ కళను ఏదైతే నీకు వచ్చిందో దాని వెంటే వెళ్ళు అని చెప్పి మళ్ళీ తన కళను తనకి గుర్తు చేస్తుంది. సో మళ్ళీ శాంటియాగోకి మళ్ళీ చిన్న ఆశ ఏంటంటే, నిజమే కదా, ఎప్పుడు నేను ఏం చేద్దామనుకున్నా ఒకటి వస్తుంది, దాంట్లో పడి మర్చిపోతున్నా, మళ్ళీ కళ దగ్గరికి వెళ్ళాలి. సో మళ్ళీ శాంటియాగో తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. ఇంకొద్ది రోజుల ప్రయాణం తర్వాత ఒక ఫారినర్ తనకి కనిపిస్తాడు. ఇంతకీ ఆ ఫారినర్ కూడా ఇలానే ఒక దాని గురించి వెతుకుతున్న వ్యక్తి అనమాట, అన్వేషించే వ్యక్తి. ఇంతకీ ఆ ఫారినర్కి కావాల్సింది ఏంటంటే ఆల్కెమిస్ట్. ఆల్కెమిస్ట్ అనే పదాన్ని మీరు విన్నారో లేదో తెలియదు, కానీ ఆల్కెమిస్ట్ అంటే అర్థం ఏంటంటే రసవాది అని అర్థం. ఇంకొక పరిభాషలో చెప్పాలంటే పరుసవాది అని కూడా అనొచ్చు. అంటే వీళ్ళు ఏంటి అంటే ఆల్కెమిస్ట్ అన్నదానికి అర్థం ఏంటంటే ఏదైనా ఒక మెటల్ని గోల్డ్గా తయారు చేయగలిగే వ్యక్తిని పరుసవాది, రసవాది అంటారు మనం. సో ఆ ఫారినర్ ఎతికేది ఎవరిని అంటే ఈ ఆల్కెమిస్ట్ని. కానీ చాన్నాళ్ళుగా ఎదుగుతున్నాడు, కానీ ఆల్కెమిస్ట్ అయితే ఇతనికి దొరకలేదు. సో వీడు కూడా తన కళ గురించి చెప్తాడు శాంటియాగో తన ఫ్రెండ్కి. ఏంటంటే ఇలా నాకు ఒక పిరమిడ్ కనిపించింది, దాని కింద ఒక నిధి ఉంది, దాన్ని వెతుకుతున్నాను నేను కూడా అని చెప్పి అనగానే, సరే అయితే నువ్వు వెతుకుతున్న ఆల్కెమిస్ట్ నీకు చాన్నాళ్ళుగా వెతికినా కనబడలేదు కాబట్టి సో ఆ ఆల్కెమిస్ట్ని వెతకడంలో నీకు నేను సహాయపడతానని చెప్తాడు శాంటియాగో. ఆ ఫారినర్ చాలా సంతోషపడతాడు. సో వీడు కూడా సాయంత్రం వెళ్తూ ఈ ఆల్కెమిస్ట్ దొరుకుతాడేమో అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఎడారిలో ఒక బ్లాక్ హార్స్ పైన, ఒక నల్ల గుర్రం పైన ఒక పొడవాటి ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు అనమాట. దాన్ని శాంటియాగో గమనించి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెళ్ళి మీరేగా ఆల్కెమిస్ట్ అని చెప్పి అడుగుతాడు అనమాట. సో ఆ గుర్రం పైన ఉన్న వ్యక్తి అవును నేనే అని చెప్పి నవ్వుతూ చెప్తే శాంటియాగో చాలా సంతోషపడతాడు. అంటే ఇంత సింపుల్గా చెప్తున్నారు, మీకోసం ఎన్నాళ్ళ నుంచో నా ఫ్రెండ్ వెతుకుతున్నాడు, సో రండి తనని పరిచయం చేస్తాను మీకు, చాలా సంతోషపడతాడని చెప్తాడు. అప్పుడు ఆల్కెమిస్ట్ నవ్వుతూ ఒక మాట అంటాడు, మీ ఫ్రెండ్ వెతుకుతున్న సంగతి నాకు తెలుసు, కానీ నేను మీ ఫ్రెండ్కి కనబడడానికి రాలేదు అంటాడు. అంటే అదేంటి, ఎందుకు అలా అనేసి అంటాడు.
లేదు, నేను ఎవరికి కనిపించాలో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాను, నేను నీకు కనిపించాలి అన్నది డెస్టినీ. సో నేను నీకు కనిపించాను, నాతో నీకు చాలా అవసరం ఉంది, నా ద్వారానే నువ్వు నీ కళని అంటే ఆ నిధిని చేరుకోగలవు అని చెప్పి ఆల్కెమిస్ట్ చెప్తాడు. ఇది వినగానే శాంటియాగో కాస్త ఫస్ట్ కంగారు పడతాడు. దాని తర్వాత ఓకే అని చెప్పి ఆల్కెమిస్ట్తో కొంత దూరం ప్రయాణిస్తాడు. ప్రయాణించి ఈ దారిలో అసలు ఈ ఆల్కెమిస్ట్ అన్నదానికి అర్థం ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారు, ఆయన దగ్గర నుంచి కొన్ని విద్యలు కూడా నేర్చుకుంటాడు ఈ కుర్రాడు. నేర్చుకున్న తర్వాత ఇక ఈ ఆల్కెమిస్ట్ని వెంట పెట్టుకొని మళ్ళీ తన నిధి ప్రయాణం మొదలు పెడతాడు. ఇంకొద్ది రోజులు ప్రయాణించిన తర్వాత ఆ ఎడారిలో కొంతమంది దొంగలు వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకొని బంధించి వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ తీసేసుకుంటే నువ్వెవరు అని చెప్పి ఈ గుర్రం పైన ఉన్న వ్యక్తిని అంటే ఆల్కెమిస్ట్ అని చెప్తారు. అంటే ఏంటంటే ఒక మెటల్ని బంగారంగా మార్చడం అనేది చిన్న విషయం కాదు. అంటే వీడు నిజంగానే ఆల్కెమిస్టా, అయితే నువ్వు ఇప్పుడే ప్రూవ్ చేయని చెప్పి అంటారు ఆ దొంగలు. అంటే నేను కాదు, వీడే ప్రూవ్ చేస్తాడు ఈ కుర్రోడు అని చెప్పి శాంటియాగోని చూపిస్తాడు. శాంటియాగో నేనేం చేయగలను అని చెప్పి అంటాడు. అంటే లేదు, నువ్వు ఇన్నాళ్ళు నా దగ్గర నేర్చుకున్నావు, ఇప్పుడు నువ్వు దాన్ని ప్రదర్శించే టైం వచ్చింది. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిన్ను నువ్వు నమ్మి నీకు ఈ ప్రకృతికి నీ చుట్టూ ఉన్న విశ్వానికి ఒక అవినాభావ సంబంధం ఉంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది, ఒకసారి ట్రై చేసి చూడు అంటాడు. ఆ మాటలకి శాంటియాగోకి మళ్ళీ ఒక ఉత్సాహం వస్తుంది. ఒక నిజమే ఏమో ట్రై చేద్దామనే ఒక కోరిక రాగానే అప్పుడే అక్కడ ఒక ఇసుక తుఫాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ శబ్దంతో వస్తున్న ఈ తుఫాన్ ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రశాంతంగా అయిపోవాలి అని చెప్పి కోరుకుంటాడు. వెంటనే ఆ ఇసుక హోరు అంతా ఆగిపోయి ఆ ఎడారి మొత్తం నిశ్శబ్దంగా అయిపోతుంది. అప్పుడు శాంటియాగోకి బలమైన నమ్మకం కలుగుతుంది. ఏంటంటే తాను కోరుకున్నది ఏదైతే ఉందో, తన కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి చుట్టూ ఉన్న ప్రకృతి అంతా కలిసి అటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అని శాంటియాగో నమ్ముతాడు. ఇక వాళ్ళిద్దరూ ఇది ఇలా చేయగానే ఆ దొంగలు కూడా వీడికి ఏదో శక్తి ఉందని చెప్పి అనుకుని వాళ్ళిద్దరిని వదిలేస్తారు. సో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ తమ నిధి కోసం ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఇక ఆ పిరమిడ్స్ ఉండే ప్లేస్కి ఆ దగ్గరికి చేరుకునే సమయానికి ఆల్కెమిస్ట్ ఒక మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శాంటియాగోకి ఏం చెప్తాడంటే, ఇక్కడ వరకు బాగానే వచ్చాను, మరి ఇప్పుడు ఆ నిధిని ఎక్కడుంది అనేది ఎలా తెలుసుకోవడం అని చెప్పి అంటే ఆల్కెమిస్ట్ ఏం చెప్తాడంటే, ఎవరు చెప్పకుండానే నీ కళ్ళల్లోంచి ఒక్క ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక కన్నీటి చుక్క కారుతుంది, అది ఎక్కడ కారిందో అక్కడ తవ్వు, అక్కడ నిధి దొరుకుతుంది అంటాడు. శాంటియాగో సరే అని చెప్పి నమ్మకంతో ఓకే చెప్తాడు. వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద పిరమిడ్ ఉంటుంది, అన్నిటికంటే పెద్ద పిరమిడ్. అంటే ఎంత పెద్ద పిరమిడ్ అంటే ఆ ప్రదేశంలో ఉన్న అన్ని వాటిల్లోనూ ఇదే చాలా పెద్ద పిరమిడ్. సో అక్కడికి వచ్చేటప్పటికి శాంటియాగోకి గుర్తొస్తుంది తన కళ మళ్ళీ, నిజమే నా కళలో వచ్చిన అదే పిరమిడ్ ఇది అని చెప్పి గుర్తుపట్టి ఒకసారి ఇన్ని రోజులు ఆ నిధి కోసం తను చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకొని శాంటియాగోకి అనుకోకుండానే అప్రయత్నంగా తన కళ్ళలోంచి ఒక కన్నీటి చుక్క కారుతుంది. ఎక్కడైతే కారిందో అక్కడ తవ్వడం మొదలుపెడతాడు. అయితే తవ్వుతూ ఉంటాడు, రాళ్ళు రప్పలు తప్ప ఏమీ రావు. సో ఈ తవ్వడం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది చూసి కుర్రాళ్ళు వస్తారు. ఎవర్రా నువ్వు, అసలు ఇక్కడికి వచ్చి తవ్వుతున్నావు మా ప్లేస్లోకి అనేసి అడిగేసరికి చెప్తాడు, నేను పలానా దేశం నుంచి వచ్చాను, సో నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో ఇలా నిధి ఉంది, పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ ఇక్కడే ఇదే, దాన్ని నేను గుర్తుపట్టాను, ఇక్కడ ఉంది, సో నిధిని తవ్వి తీసుకెళ్దామని వచ్చాను. వాళ్ళందరూ నవ్వుతారు. అందులో ఇద్దరైతే కొడతారు కూడా శాంటియాగో. కొట్టిన తర్వాత అందులో ఒకడు మాత్రం ఒక విషయం చెప్తాడు. వాడిని కూర్చోబెట్టి, శాంటియాగోని హీరోని కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి చెప్పు నీ కళ. అదే నేను పడుకున్న ప్రతిరోజు నాకు ఒక కళ వచ్చింది, పిరమిడ్ వచ్చింది, సో దాని కింద నిధి ఉంది అని చెప్పి మళ్ళీ చెప్పేటప్పటికి ఒరే పిచ్చోడా, ఇప్పుడు నీకు ఒక కళ వచ్చింది, నాకు కూడా ఒక కళ వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా, ఒక పాడుబడిపోయిన ఒక చర్చ్ ఉంది,
ఆ చర్చి దగ్గర ఒక చెట్టు ఉంది, ఆ చుట్టూ గొర్రెలు ఉన్నాయి, ఆ చెట్టు కింద నిధి ఉంది అని చెప్పి నాకు కల వచ్చింది, కానీ నేను వెళ్ళలేదు కదా నీకులాగా అంటే. ఆ ఒక్క మాట వినగానే శాంటియాగోకి సడన్గా మాటలు ఆగిపోయి ఇప్పుడు ఆ వ్యక్తి, అవతల ఉన్న వ్యక్తి చెప్పిన ఆ ప్రదేశం ఏంటి అంటే, శాంటియాగో ఎక్కడైతే మొదలయ్యాడో, అంటే ఫస్ట్ కథలో మనం చెప్పుకున్నాం కదా, పాడుబడిపోయిన ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గర ఉన్న చెట్టు కింద పడుకొని గొర్రెలు కాచుకునేవాడు అని చెప్పి, అదే ప్లేస్ గురించి ఇక్కడెక్కడో ఉన్న ఈజిప్ట్లో ఉన్న వ్యక్తి చెప్తాడు. అప్పుడు శాంటియాగోకి అర్థమవుతుంది ఏంటంటే, నేను ఎక్కడి నుంచి అయితే మొదలయ్యానో అక్కడే నిధి ఉందన్నమాట అయితే అని చెప్పి వెంటనే మళ్ళీ తిరిగి వెళ్తాడు. నిజానికి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చర్చ్ దగ్గర ఉన్న చెట్టు కింద నిధి నిజంగానే ఉంది. స్టోరీ అయితే ఇది. ఈ స్టోరీ నుంచి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తాను. అంటే నేను ఈ స్టోరీ చదివినప్పుడు అయితే, ద ఆల్కెమిస్ట్ అనే బుక్ చదివినప్పుడు నాకు బాగా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బుక్ని ఎంతోమంది చదివారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుస్తకాల్లో ది బెస్ట్ సెల్లర్స్లో ఇది కూడా ఒకటి. దాదాపు 60కి పైగా భాషల్లో ఈ పుస్తకం అనువాదం కూడా అయింది, తెలుగులో కూడా అయింది. అలానే ఈ పుస్తకాన్ని ఎంతోమంది కొనుక్కొని చదువుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఈ పుస్తకం అర్థమైంది. అది ఈ పుస్తకంలో ఉన్న గొప్ప విషయం. అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళకి ఒకలాగా, అంటే తమ కళని నెరవేర్చుకోవాలి అని తపన పడి నిత్యం శ్రమించే వ్యక్తులకి ఒకలాగా, సాధారణంగా ఒక నవల చదువుదాం అనుకునే వ్యక్తికి ఇంకొకలాగా, ఇలా రకరకాల వ్యక్తులకి రకరకాలుగా ఈ ఆల్కెమిస్ట్ అనే పుస్తకం అర్థమవుతుంది. ఇందులోంచి సాధారణంగా యూనివర్సల్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు నేను మీకు చెప్తాను. అందులో ఒకటి ఏంటంటే, నువ్వు ఏదైనా ఒకటి అవ్వాలని లేదా ఏదో ఒకటి చెయ్యాలి అని కలకంటూ నిత్యం దాని గురించి తపన పడతాను కదా, ఆ చేసే శ్రమని చూసి చుట్టూ ఉన్న ప్రకృతి దాన్ని నీకు అందించడానికి మొత్తం అన్ని దానికి సరిపడా సందర్భాలని, సంఘటనని క్రియేట్ చేస్తుంది అనేది ఈ పుస్తకం ద్వారా ఆ రచయిత పావులో కోయిలో చెప్పిన ఒక అంతర్గత సూత్రం ఇది. అంటే దాని వెనకాలన్న వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న తన ఆలోచన అది చెప్పాలనుకుంది. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మనం అన్వేషిస్తామో ఆ అన్వేషించేది నీలోనే ఉంది అన్నది ఇంకొక అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఏంటంటే, ఏదైతే దేన్నైతే అన్వేషిద్దామని చెప్పి ఆ శాంటియాగో అన్న కుర్రాడు అనుకున్నాడో, నిజానికి అది ఎక్కడైతే కలకన్నాడో అక్కడే ఉంది. కానీ అది దాన్ని చేరుకోవడానికి ప్రపంచం మొత్తం తిరగాల్సి వచ్చింది. అంటే ఏంటంటే, నువ్వు కోరుకున్నది నీలోనే ఉంటుంది, కానీ దాన్ని గుర్తించడానికి నీకు రకరకాల మనుషులు తారసపడతారు, రకరకాల సందర్భాలు ఎదురవుతాయి, రకరకాల ప్లేసులు నువ్వు తిరగాల్సి వస్తుంది. తిరిగిన తర్వాత, ఇంత ప్రపంచాన్ని చూసిన తర్వాత మాత్రమే నీకు అది దక్కుతుంది. అంటే ఇది ఇంకొకటి. మూడో పాయింట్ ఏంటంటే, అన్వేషించేది ఏదైతే ఉందో ఆ అన్వేషించేది నీలోనే ఉంది. నువ్వు లేకపోతే ఆ అన్వేషణ లేదు, ఆ అన్వేషించేది లేకపోతే నీవు లేవు అనేది ఆల్కెమిస్ట్ పుస్తకం రాసిన పావులో కోయిలో చెప్పిన మరొక సిద్ధాంతం. టోటల్గా ఓవరాల్గా ది ఆల్కెమిస్ట్ పుస్తకం అనేది చాలామంది పుస్తక పాఠకులకి, చదివిన వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఈ బుక్ని మీరు కూడా చదువుంటే కనుక కింద కామెంట్ చేయండి. చదవకపోతే ది ఆల్కెమిస్ట్ అనే పుస్తకాన్ని మరొకసారి తీసి చదవండి. మీకేం అర్థమైందో కూడా కామెంట్ చేయండి. మరో రోజు మరో కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గుడ్ బై.